డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ప్రతి ఒక్కటి మీడియా డిసైడ్ చేయలేదు. ఇప్పుడు మనం మీడియాలో కూర్చొని ఎవరికి ఎంత సెక్యూరిటీ అవసరమో, ఎవరికి ఎంత థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని మీడియా డిసైడ్ చేస్తుందని. దానికో సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు నిర్ణయిస్తారు ఎంత సెక్యూరిటీ అవసరము, ఆయనకు భద్రతకు కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలని మాత్రమే అనగలం తప్ప వై ఇవ్వాలా, జెడ్ ఇవ్వాలా, ఎక్స్ ఇవ్వాలా అని మీడియా డిసైడ్ చేయదు. అది ఆ సంబంధిత వ్యవస్థ డిసైడ్ చేస్తుంది. లేదు, ఒకవేళ ఆ వ్యవస్థ తనకు తగిన రీతిలో రక్షణ ఇవ్వడం లేదు అనుకుంటే ఆ వ్యక్తి సహజంగానే కోర్టుకు వెళ్ళచ్చు. రైట్ టు లైఫ్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. సుప్రీంకోర్టు కూడా వెళ్ళచ్చు, నా జీవించే హక్కు ఉందని. కానీ రాజకీయపరమైన స్టేట్మెంట్లు, చంపేందుకు కుట్రలు చేస్తున్నాయి, ఇవన్నీ సహజంగా మాట్లాడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు చంపేందుకు కుట్ర జరగలేదా? సో అలాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చంపేందుకు కుట్రలు జరుగుతూనే ఉంటాయి. మోడీని చంపేందుకు మన్మోహన్ సింగ్ పాకిస్తాన్తో కలిసి కుట్రలు పడలేదా? పడుతూనే ఉంటారు. మన రాజకీయాల్లో ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ కుట్రల్ని ఎదిరించి నాయకులు విజయం సాధిస్తూనే ఉంటారు. సో అందువల్ల ఈ కుట్రలు ఎప్పుడూ జరిగేటి, కొత్తగా జరిగేది ఉన్నది కుట్ర సిద్ధాంతాలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక మనిషిని చంపుకునేంత స్థాయిలో రాజకీయం ఉంటే ఇప్పటికీ చాలా జరిగేది. ఆ స్థాయిలో రాజకీయం ఉందని అనుకోవడం లేదు. ఒకవేళ ఉన్నదో లేదని మనం చెప్పలేము. దానికి తగిన భద్రతాపరమైన వ్యవస్థలు ఉంటాయి, వాటిని చూడాలి. లేదనుకున్నప్పుడు కోర్టుకు పోవాలి.